ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఈ దినమే, ఈ క్షణమే. దేవుడు నీకు ఇచ్చినంత ఈ క్షణము కృపాకాలం. ఇదిగో బ్రతుకున్నాం. ఎంతకాలం ఉంటుందో తెలుసా? ఎవరికి తెలీదు. ఈరోజు మన సృష్టికర్తని మనం ఎంత వేగంగా తెలుసుకుంటామో అంత ధన్యం అండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన సొత్తుగా మారటానికి ఆశపడండి. ఆయన సొత్తుగా మారిన తర్వాత చేయాల్సిన మామూలుగా ఏంటంటే ప్రార్థనా జీవితం, దేవునితో సంబంధం, సహవాసం కలిగిన జీవితం. ప్రార్థన లేని మనిషి దేవునితో సహవాసం లేని వ్యక్తి. ఈరోజు అవసరతగా ప్రార్థన చేసేవారు, ఏదైనా పని ఉంటే ప్రార్థన చేసేవారు, ఏదైనా పొందుకోవాలంటే ప్రార్థన చేసేవారు, ఏదైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేసేవారు కనబడుతున్నారు. కానీ దేవునితో సంభాషణ కలిగిన వారు చాలా కొద్ది మంది కనబడుతున్నారండి. చాలా కొద్ది మంది. దేవుడు వాక్యం చూసేటప్పుడు ఆయనతో సహవాసం, సంబంధం కలిగిన వారిగా మనం ఉండాలనేది దేవుడు వాక్యం తెలియజేస్తుంది. తండ్రితో కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో నరరూపధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించిన విధానము చూసినట్లయితే ఎంత చక్కగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. తండ్రి కుమారుడు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. తండ్రి బ్యాక్ చేస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఇంకా ఆయనకి విరోధంగా, ఆయన చిత్తానికి విరోధంగా మాట్లాడుతున్నారు. గోపురాలు కట్టేద్దాం, ఆలయాన్ని కట్టేద్దాం అనుకుంటా ఉంటే నా ప్రియ కుమారుడు మాట వినండి, తండ్రి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఉరుములు మెరుపులు. ఆయన కుమారుడు పక్షాన ఆయన మాట్లాడుతాం చూస్తాం. అదే సమయంలో తండ్రితో కుమారుడు మాట్లాడుతాం చూస్తున్నాము. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, మనం కూడా తండ్రితో మాట్లాడాలి, యేసు నామంలో మాట్లాడాలి. నా తండ్రిని అడగండి, నా నామంలో అడగండి. చూసి ఆయన నామంలో మనకి యాక్సెస్ ఉందండి. యేసు నామంలో మనకి యాక్సెస్ ఉంది. యేసు రక్తంలో మనకి యాక్సెస్ ఉంది. యేసు నామంలో, యేసు రక్తంలో యాక్సెస్ ఉంది. ఈరోజు నీ జీవితంలో యాక్సెస్ ఉందా? యేసు నామము, యేసు రక్తము, దేవుని వాక్యము. ఒక విశ్వాసికి ఉన్న 3 ఆధారాలు ఏంటి? 3 చెప్పండి. యేసు నామము, యేసు రక్తము, దేవుని వాక్యము. ఈ 3 మనకున్న ఒక నిశ్చయత. దేవునితో సహవాసం కలిగి ఉంటానికి, లేకపోతే మన జీవితంలో పోరాడటానికి, అపవాదిని ఎదురుస్తానికి. అపవాదిని ఎదిరించాలి అన్నదప్పుడు యేసు నామాన్ని ఎత్తిపెట్టు.